హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ కమల శారీ మందిర్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది కదండి మళ్ళీ మనం వీడియోస్లోకి ఎంటర్ అవ్వడము. అంటే చాలా ఈసారి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. అప్పుడెప్పుడో లాస్ట్ 1.5 మంత్ మనము కొన్ని కలెక్షన్స్తో అక్కడికే డ్రాప్ అయిపోయినాము. సో మరి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కొంచెం అంటే ఈ మధ్య కొద్దిగా ఏదో కొన్ని ప్రెషర్స్ కొన్ని ఒత్తిళ్ళ వల్ల కొంచెం రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇక రెగ్యులర్గా ఉంటుందండి. లాస్ట్ టైం కూడా నేను ఇలానే చెప్పాను. సో మరి గ్యాప్ వచ్చింది. సో ఇంకా అలా ఏం జరగదు. సో ఈరోజు మనము అందరూ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా సరే అండి, వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ కూడా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ అయితే ఎవరు చేయడం లేదు, చేయండి. కలెక్షన్స్ అయితే మీకు నచ్చుతాయి కదా. నేను మీకు నచ్చే విధంగానే నేను కలెక్షన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నా. సో మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీకు ఎవరైనా కానీ శారీ లవర్స్ ఉంటారు కదా, తను మంచి శారీస్ చూపిస్తుంది, తన దగ్గర మంచి శారీస్ ఉంటాయని కొంతమందికి ఐడెంటిఫై ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు వీడియో లెంత్ కాకుండానే స్టార్ట్ చేద్దాము. ఈరోజు మనం చూడబోయే కలెక్షన్స్ ఇన్ని రోజులు మనం శారీస్ చూసాం కదా. సో ఇప్పుడు కూడా శారీసే, అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. మన ఛానల్లో మనం కొత్తగా ఒక బ్లాక్ ప్రింట్ శారీస్ అనే వాటిని మన కస్టమర్స్కి ప్రజెంట్ చేస్తామన్నమాట. ఈరోజు మన దగ్గరే మనం ఓన్గా డిజైన్ చేసినటువంటి కొన్ని బ్లాక్ ప్రింట్ శారీస్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనమే సొంతంగా తయారు చేస్తున్నాము బ్లాక్ ప్రింట్ శారీస్. ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా మన వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టుగా ఫ్యాబ్రిక్ని మేము డిజైన్ చేసి మీకు ఇస్తాము. సో ఈరోజు మనం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి, ఇది మంచి హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది లైట్ లావెండర్ కలర్కి ఇలా 2 సైడ్ బార్డర్స్ వస్తుంది. ఈ బార్డర్ 2 సైడ్ బార్డర్స్ డబుల్ బార్డర్ వస్తుంది. ఇక్కడ కింద పక్క మనం చూసినట్లయితే, మీరు కొంచెం దగ్గరికి చూసినట్లయితే చూడండి, ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది. దీనికి డిజైన్ వచ్చేసి ఇలా బర్డ్ డిజైన్ మేము బ్లాక్స్ చేసామన్నమాట. ఇలా మొత్తము ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి. అదేవిధంగా ఇలా బర్డ్స్ వచ్చేసి ఈ బార్డర్ పైన మరి చిన్నగా వర్లీ ప్రింట్ చేసామన్నమాట. చూడండి ఒకసారి, బార్డర్కి మరి కూడా డబల్ బార్డర్ ఇచ్చాము. ఈ డబల్ బార్డర్లో ఇట్లా వర్లీని మనం డిజైన్ చేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇలా బ్లాక్స్, ఇది ఫ్లవర్ బర్డ్స్ అన్నమాట. ఈ బర్డ్స్ని అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ వరకు మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లైట్ లావెండర్కి బ్లాక్ కలర్లో మనం బ్లాక్స్ వేసామన్నమాట. ఇలా 2.5 మీటర్ వచ్చేసరికి ఇలా ఫుల్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళుకి మనం ఎక్కువగా డిజైన్ చేయడం ఇచ్చినాం. ఇక్కడంతా వేరే అయితే ఏం లేదు, ఇలా వస్తుందన్నమాట. మీకు ఫుల్ వీడియో ఇలా కనిపిస్తుందో లేదో చూడండి. ఇదంతా కూడా పళ్ళుకి మనం ఇలా ఎక్కువ బర్డ్స్ వచ్చేటట్టుగా వేసినాము. శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది లావెండర్కి కాంబినేషన్. ఇంకా మనం వేరేదైతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా మంచి బ్లాక్ బ్లౌజు పేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే మనం పెయింట్ వాడిండేది కూడా ఇందులో బ్లాక్ వాడినాం కాబట్టి దీనికి బ్లాక్ బ్లౌజే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గరే ఓన్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ కాంబినేషన్ కావాలి, ఏ టైపు ఫ్యాబ్రిక్ కావాలి, అంటే కోటా కావాలా, చందేరి కావాలా, మరి తర్వాత కాటన్ కావాలా, అన్నీ మన దగ్గర మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి డిజైన్ కూడా మన దగ్గర సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఎవరికైనా కానీ డిజైన్స్ కావాలా అనుకుంటే వాళ్ళు పర్సనల్గా పిన్ చేయండి నాకు మెసేజ్. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మంది. వాటికి మీరు మెసేజ్ చేశారంటే మీకు మేము బ్లాగ్స్ అన్నీ కూడా ఫోటో పెడతామండి. తర్వాత మీకు శారీ ఏం కావాలనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి మనం రెడీ చేసి ఇస్తాము. చూడండి, ఇది మంచి నారాయణపేట కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇందులో ఎటువంటి మిక్సింగ్ లేనటువంటిది. పైన చిన్న బార్డర్ అండి, చిన్నగా బార్డర్ వచ్చేసింది.
2 సైడ్ బార్డర్ వచ్చింది. ఈ అడ్డు గీతలు వచ్చిందనమాట శారీ డిజైన్ అయితే. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సీ గ్రీన్ ఎంత బాగుందంటే డిజైన్ కూడా డిఫరెంట్గా ఇలా బంచెస్ వేశారనమాట. చూడండి ఒకసారి నీట్గా చూపిమ్మా, కొంచెం డౌన్ చేయి. ఇలా మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా డిజైన్ చాలా అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైను చాలా డిఫరెంట్గా వేసామండి. ఒకటేమంటే ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు ఇప్పుడు శారీ ఇంత ఎక్స్పెన్సివ్, మరి తర్వాత పెయింట్కి ఇంత పెట్టాలి కదా మనము, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందంట. ఎక్స్పెన్సివ్ ఏం ఎక్కువ లేదండి. ఇప్పుడు మామూలుగా అయితే ఈ ప్లెయిన్ శారీనే మనకు కాటన్ది ప్లెయిన్ శారీ కొనాలంటే కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ శారీ మనకు 1250 అవుతుందండి ఈ శారీ. సో మేము కూడా అంతే పెట్టాము, ఎక్కువేం పెట్టలేదు. తర్వాత దీనికి బ్లాక్ వచ్చేసి మీరు బ్లాక్స్ ఏవి డిజైన్ చేసుకుంటారో మీ చాయిస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి డిజైన్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటుందండి ఓవరాల్గా శారీ అంతా కూడా. ఇలా మొత్తం కింద అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలా పెద్ద బంచెస్ వచ్చాయి. ఈ డిజైన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా రోజా డిజైన్ వచ్చిందనమాట. రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, స్ట్రైట్గా ఒక రోజ్ ఫ్లవర్ వచ్చేసి, మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా ఇట్లా లీఫ్స్ అనమాట. ఇలా క్రీపర్ డిజైన్ అనమాట. ఇదంతా చేసి పెట్టారు ఇలా. ఓకే, ఇంకొకటి ఏమంటే ఈ నారాయణపేట కాటన్కి బ్లౌజ్ ఉంటుంది. సో ఈ బ్లౌజ్ మనం వేర్ చేసే కంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఇలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా శారీలో బ్లౌజ్ కంటే చాలామంది కాంట్రాస్ట్ బ్లౌజ్లే లైక్ చేస్తున్నారు. ఇంకా కాంబినేషన్స్, ఆ డిజైన్స్ అవన్నీ ఎవరికి ఏం చెప్పనక్కర్లేదండి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది కాబట్టి ఎవరికి మనం ఐడియాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ శారీకైనా కానీ వాళ్ళు డిజైన్స్, బ్లౌజెస్ చాలా డిఫరెంట్గానే సెట్ చేసుకుంటారనమాట. ఓకే, ఇదండి శారీ. చూడండి, నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ని నేను సెట్ చేసి చూపిస్తున్నాను. మన దగ్గర దీనికి సెట్ అయ్యే కాంబినేషన్స్ లేవు కాబట్టి జస్ట్ ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియాకి నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుందండి. ఇలా కూడా ఏదైనా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ శారీస్ వచ్చేసి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. మనము డ్రై వాష్కి ఇచ్చుకోవాలా అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఇలాంటి శారీస్ని ఏవైనా సరే అండి, డిజైనర్ శారీస్ని ఇట్లా కొంచెం ఇట్లా పార్టీ వేర్గా ఉండే శారీస్ని మనం మిషన్ వాష్ చేసుకోకూడదు. కొన్ని ఇవైతే నార్మల్ వాషే చేసుకోవచ్చు. షాంపూ వాష్ చేసుకొని ఎండకు వేయకోకుండా కొంచెం నీడపాట్లు ఆడేసుకుంటే మంచి అంటే షేడ్ అవ్వడం కానీ కలర్స్ పోవడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇవన్నీ డైయింగ్ శారీస్ అండి. ఒకవేళ కొంచెం మనం వాష్ చేసినప్పుడు కొంచెం లైట్గా కలర్ పోవడం సహజమే. కాటన్ శారీస్ అంటే కాస్తో కోస్తో కలర్ విడుగుతుంది. అంత మాత్రం చేత అయ్యో కలర్ అంతా పోయిందని ఎవ్వరు ఏం టెన్షన్ పడద్దండి. మనం ఫస్ట్ వాష్ చేసేటప్పుడు ఫస్ట్ వాష్లో కాస్తంత సాల్ట్ వేసి చీరలు వాష్ చేయండి. కలర్ వెలిసిపోయేది అట్లా ఉండదన్నమాట. ఇది చూడండి, ఇది కూడా సేమ్ నారాయణపేట కాటనే. మంచి బ్లూ అండి, రాయల్ బ్లూ. ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది, చిన్న టెంపుల్ బార్డర్ కనిపిస్తోంది కదా. 2 సైడ్స్ టెంపుల్ బార్డర్ వచ్చింది. దీనికి మనం వచ్చేసి బ్లాక్స్ ఇలా వేశారు చూడండి. ఇది ఇలా ఒక బంచ్ వచ్చింది. ఇలా బంచ్ వచ్చేసి మధ్యలో ఇలా ఒక ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది. మళ్ళీ ఇలా ఒక బిట్ చూడండి. ఇందులో ఈ శారీకి 3 బ్లాక్స్ వాడారనమాట. ఇట్లా వస్తుందన్నమాట. శారీ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్. ఇలా వస్తుంది డిజైన్. ఓకే, సో ఇది పళ్ళు వచ్చేసి. ఒకటేమంటే అండి, ఈ శారీస్ బ్లాక్స్ ఇప్పుడు ఏం కొత్తగా వచ్చినవి కాదండి. ఇది చూడండి, పళ్ళు ఎంత డిఫరెంట్గా ఉందో. సెంటర్లో ఇలా వస్తుంది డిజైను. ఇలాలో ఇక్కడ కొన్ని బంచెస్ వేయడం అయింది. ఇందులో ఆరెంజ్ వచ్చింది, లైట్ బ్లూ, లైట్ సీ బ్లూ వేశారు. సో ఈ లావెండర్కి ఇవంతా కూడా డార్క్ కదా ఇది, కాబట్టి ఈ విధంగా చాలా బాగున్నాయి. చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో ఈ శారీసు.
అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలు కూడా ఇప్పుడు కాటన్ అనేది ఏజ్ అనేది ఏం లేదండి. చిన్న ఏజ్ వాళ్ళు కూడా మంచిగా అంటే ఇక్కడ కొంతమంది మీరు గమనించినట్లయితే ఈ మధ్య సినిమాల్లో కూడా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఎంచక్క కాటన్ శారీస్ ఇప్పుడు కట్టడము, కలంకారీ బ్లౌజులు సెట్ చేసుకోవడం చాలా ట్రెండ్ అయింది. సో చాలా బాగుంటాయండి ఈ శారీస్. టీనేజ్ అమ్మాయిలు కూడా ఆఫీస్ వేర్ కట్టుకోవచ్చు, టీచర్స్, ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా బాగా హ్యాపీగా కట్టుకోవచ్చు. చాలా అఫీషియల్ లుక్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మంగళగిరి అండి, మంగళగిరి సిల్క్. అయితే ఇది కూడా ఒక కస్టమర్ మనకి ఇచ్చారనమాట డిజైన్ చేయమని. చూడండి, ఇది స్టార్టింగ్. ఈ శారీ వచ్చేసి పింక్ అనమాట, పింక్కి గ్రీన్ షేడ్తో వచ్చింది. ఈ శారీకి కింద బార్డర్ వచ్చేసి వర్లీ ప్రింట్ వేసి అక్కడక్కడ మనం ఫ్లవర్ బంచెస్ వేసాం. చూడండి, కింద బార్డర్ అంతా ఇలా వస్తుంది, కనిపిస్తుందమ్మా నీట్గా. ఇలా మొత్తం ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బార్డర్ ఇలా వస్తుంది. ఇలా వచ్చి పైన ఇలా ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట. ఈ ఫ్లవర్స్లో అక్కడక్కడ గోల్డ్ కూడా మనము అంటే పట్టు లుక్ రావాలి కాబట్టి, పట్టు కాబట్టి కొంచెం గోల్డ్ వేస్తే కొంచెం లుక్ ఉంటుందని చెప్పేసి ఇలా వేసామన్నమాట. ఈ డిజైన్ అంతా ఓవరాల్గా ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది అంతే. పళ్ళులో ఇలా ఫ్లవర్ బిట్స్ వేసాము. పట్టు కాబట్టి కొంచెం గోల్డ్ వేస్తే మంచి గ్రాండ్ లుక్ వస్తుందని ఈ శారీకి కొంచెం గోల్డ్ మిక్స్ చేయడం అయిందండి. ఇవన్నీ కూడా మనం తయారు చేసినటువంటి శారీసే. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఉంది. ఇది కూడా కాటన్ అండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయడం లేదు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, మీకు శారీ ప్రైజెస్ చెప్తాను. ఇది కూడా మీకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే శారీస్ ఇవి కూడా మీకు. ఇది మంచి కాటన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, డార్క్ స్నఫ్ కలర్కి ఇలా ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఆల్ ఓవర్ డిజైన్ అంతా వేసామన్నమాట. ఇదంతా కూడా ఇలా, ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను, మీకు వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి. ఇది పళ్ళుకి ఇలా వస్తుంది. సో మనం శారీ వేర్ చేస్తే చూడండి, ఇలా డాల్స్ శారీ లుక్ వైజ్గా ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో బ్లూ వచ్చింది కాబట్టి సల్ఫేట్ బ్లూ. దీనికి బ్లౌజ్ సల్ఫేట్ బ్లూలో వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషను. ఇంకొకటి అండి, ఇది కూడా అంతే, నారాయణపేట కాటను. ఈ మంచి ఇలాచి గ్రీన్. ఇది ఎంత ఉందమ్మా టైం? ఇంకా సరే, ఓకే ఆన్ చేయి. ఓకే, నెక్స్ట్ ఇది డార్క్ ఇలాచి గ్రీన్ అండి, అంటే మెహందీ గ్రీన్ అని కూడా అనొచ్చు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మెహందీ గ్రీన్కి ఇంకొంచెం అలా, అంటే ఇందులో పింక్ కాంబినేషన్ వచ్చింది. ఈ డిజైన్ చూసినట్లయితే ఎంత డిఫరెంట్గా ఉందో మీరే చూడండి. డిజైన్ కూడా చాలా బాగుందండి. డార్క్ పింక్లో ఈ పైన మనకు టెంపుల్ బార్డర్ వచ్చేసింది. చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ బార్డర్లో ఈ పింక్ని మనం బేస్ చేసి ఇందులో కూడా బ్లాక్స్ కొంచెం డార్క్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వేసాము. ఇలా డిజైన్ అంతా కూడా ఎక్స్టెండ్ అవ్వుకుంటూ వచ్చింది. చూడండి, చాలా బాగుందండి. శారీ కూడా ఆల్ ఓవర్గా డిఫరెంట్గా ఉందన్నమాట. ప్యాటర్న్ కూడా ఇలా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అలా ఇలా వచ్చేసి మధ్యలో అక్కడక్కడ కూడా లోటస్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా అంటే ఫుల్ చాలా బాగుందండి. ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. డిజైన్ కూడా ఇలా ఉంటుంది మనం వేర్ చేస్తే. ఓకే, దీనికి ఏదైనా కానీ మనం మంచి రెడ్ కానీ డార్క్ పింక్ బ్లౌజ్ ఏదైనా కానీ మనం పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, ప్రజెంట్ మన దగ్గర బ్లౌజెస్ ఏం లేవు కాబట్టి మీకు నేను కొన్ని చూపిద్దాం అనుకున్నాను. సో ప్రజెంట్ అయితే అవి మనకు అవైలబుల్లో లేవు, ఉన్నావు నేను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ అండి. సిల్క్ మీద ఇలా చేసాం ఈ డిజైన్. అక్కడక్కడ బడ్స్ వచ్చాయి. మొత్తం శారీ అంతా కింద అంతా కూడా ఇలా వచ్చిందనమాట. ఇలా అనిమల్ అంటే గుర్రము డిజైన్. ఇది గుర్రం వచ్చినట్టుగా ఈయన సవారీ చేస్తున్నట్టుగా ఇలా ఉందన్నమాట.
సో ఇది కూడా కొంచెం మనము సిల్క్ మీద వేసామండి, చాలా బాగా వచ్చింది సిల్క్ అని, అంటే కొంచెం పట్టు లుక్ వస్తుంది అనమాట. ఇటువంటి శారీస్ మీద కూడా బ్లాక్స్ చాలా బాగుంటాయి. సో ఈరోజు కలెక్షన్స్ అయితే ఇవ్వండి, రేపు మళ్ళీ ఇంకా కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు మనం చూసిన కలెక్షన్స్ మీకు నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. తర్వాత నెక్స్ట్ ఏమంటే ఈ బ్లాగ్స్ అనేటివి ఇప్పుడేం కొత్తగా వస్తున్నాయని కాదండి, ముందు నుంచి వస్తున్నాయి, దాదాపుగా ఒక 30 years నుంచి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరి ఈ మధ్య ట్రెండ్ అయిందనమాట. కాబట్టి డిజైను మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్, మనకు కావాల్సిన డిజైన్లో మనము దాన్ని డిజైన్ చేయించుకొని కట్టుకోవడమే ఈ చీరల్లో ఉండే స్పెషాలిటీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.